ఎల్బీ నగర్ ఎమ్మెల్యేపై సుధీర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. ప్రజలలో సానుభూతి కోసం సుధీర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎల్బీ నగర్లో ఉప ఎన్నిక రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదన్నారు ఆయన. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోగ్యం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు. ఎమ్మెల్యే పదవిపై ఆశపడిన సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు లేదా బీఆర్ఎస్ నాయకులే అసత్య ప్రచారం చేసి ఉండాలని మధు యాష్కి వ్యాఖ్యానించారు. సుధీర్ రెడ్డికి అనారోగ్యం అనే ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఇవాళ ఒక మీడియా సమావేశం మన్సూరాబాద్లో ఏర్పాటు చేస్తూ వారు కొన్ని ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేయడం జరిగినది. మీ కుటుంబ సభ్యులు లేక మీ పార్టీల మీకేమైనా దురదృష్టవశాత్తు ఏమైనా అవుతుందని చెప్తే బై ఎలక్షన్ వస్తుందని చెప్పి అట్లాంటి దుర్మార్గులు ఆలోచిస్తారేమో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు హింసకు వ్యతిరేకం, నీతి నియమాలు కలిగిన రాజకీయాలు చేస్తాం. మీ కుటుంబ సభ్యులు కొన్ని ప్రచారాలు చేస్తుంటే కూడా ఆ రోజు కూడా మీరు కలవకపోయినా మేము మనస్ఫూర్తిగా మీరు ఆరోగ్యంతో ఉండాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటాం. తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు అయి ఉంటారు, లేక మీ పార్టీలో టికెట్ రాకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఏమైనా ఆశతోటి ఇటు ఉంటారేమో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఉండం. స్థానిక ఎమ్మెల్యే సుధీర్